హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను చూసినట్టయితే ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి గ్యాప్ అప్ అనేది సస్టైన్ కావడం జరిగింది. సో పర్టికులర్గా ఈ హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ వచ్చేసి రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఇన్ఫోసిస్, వీటిలో టీసీఎస్లో వీటిలోకి వెళ్ళి ఎక్కువ మూవ్ అనేది, అంటే ఈరోజు వచ్చిన 250 పాయింట్స్ మూవ్లో మోర్ దెన్ 50%, 150-140 పాయింట్స్ దాకా. సో ఈ స్టాక్స్ వల్ల వచ్చిన మూవ్ మాత్రమే. అంటే సో ఆ 5 స్టాక్స్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉంటే సో నిఫ్టీలో కూడా అప్ ట్రెండ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈరోజు నిఫ్టీ ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హైను R1 పైన ఓపెన్ అయిపోయి దానిపైన సస్టైన్ అయితే కావడం జరిగింది. పర్టికులర్గా ఇలా గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి R1 పైన కానీ లేదా ప్రీవియస్ డే హై పైన కానీ ఓపెన్ అయినప్పుడు సో అది పుల్ బ్యాక్ వస్తుంది. ఫస్ట్ పుల్ బ్యాక్ అనేది ఎక్కడికి రావడానికి అవకాశం అయితే ఉంటుంది, R1 దగ్గర ఉంటుంది. లేదంటే సో ఇక్కడ ప్రీవియస్ డే హై దాకా పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి పుల్ బ్యాక్ మనకు ఇక్కడ చూడండి, ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనకు ఒక పుల్ బ్యాక్ అయితే ఎక్కడికి R1 దగ్గరికి అయితే రావడం జరిగింది. R1 పైన మనం అంటే ఒక బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అయింది కాబట్టి సో మనం కన్ఫర్మేషన్ క్యాండిల్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్గా 4th క్యాండిల్ తర్వాత మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది సో ఈ 15 మినిట్స్ కింద లో ఉంటుంది. సో ఇది స్టాప్ లాస్ ఉంటుంది. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ R2 ఉంటుంది, సెకండ్ టార్గెట్ మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. లేదంటే వీటిలో మిడిల్ అంటే 50% ఆఫ్ సో R2 అండ్ R3కి మధ్యలో మనం తీసుకోవచ్చు. ఆ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక మనం ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈ హై బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఒక హై అనేది ఇక్కడ ఒక హై అనేది ఫామ్ అయింది. ఈ హై బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ హై ఫామ్ అయిన తర్వాత అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఎలాంటి బ్రేక్అవుట్ రాలేదు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ ఒక లో అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే సెల్ తీసుకుంటాం. సో ఇలాంటి అవకాశం మనకి ఇక్కడ హై అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఈ హై బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఈ స్టాప్ లాస్ తోటి మనం ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఈ టార్గెట్కు అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఫస్ట్ ట్రేడ్ అనేది ఇక్కడ ఒక ట్రేడ్ సక్సెస్ కావడం జరిగింది అకార్డింగ్ టు స్వింగ్ హై స్వింగ్ లోస్ ప్రకారం మనం మార్క్ చేసుకున్నట్టయితే. రెండోసారి వచ్చేసి సో దీన్ని జనరల్గా చెప్పాలంటే మనం ఒక ఎన్వేవ్ ప్యాటర్న్ అని కూడా చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎవ్రీ టైం ఇలా ఎన్వేవ్ మనం బ్రేక్ చేసుకున్నప్పుడల్లా సో ఈ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు ఈ టార్గెట్ కోసం. సో ఈ స్టాప్ లాస్ హిట్ కానంత వరకు మనం సో ఈ టార్గెట్ని అయితే ఇక్కడ తీసుకోవచ్చు. ఇలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ చూడండి మళ్ళీ నెక్స్ట్ ఈ హై ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం సెల్ సైడ్ వస్తాం ఈ స్టాప్ లాస్ తీసుకొని. సో ఇక్కడ అలా కాకుండా సో ఈ హైని బ్రేక్ చేసుకుంటూ మళ్ళీ అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది చూడండి. సో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళినప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఈ సందర్భంలో మనకు మళ్ళీ ఇక్కడ ఒక హై ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడ ఒక లో ఫామ్ అయింది. సో ఈ సందర్భంలో ఈ హై బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేసుకుంటాం. ఇక్కడ ఇది బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది స్టాప్ లాస్ ఉంటుంది. అప్పుడు ఇది స్టాప్ లాస్ కంటే ఈ స్టాప్ లాస్ ఉంటుంది. సో టార్గెట్ కూడా ఇంతే ఉంటుంది, అది అచీవ్ కావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా గమనించినట్టయితే ఇది బ్రేక్ అండ్ రీటెస్ట్ ప్రకారం ఇది 2 టైమ్స్ మనకు అంటే రెసిస్టెన్స్గా ఇక్కడ ఈ జోన్ అనేది యాక్ట్ అయితే అయింది. అలాంటి సందర్భంలో సో మళ్ళీ ఒక్కసారి పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. అంటే బ్రేక్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ ప్రకారం మళ్ళీ ఒకసారి సో ఇక్కడ నుంచి వెనుకకైతే వెళ్ళడం జరిగింది. సో అంటే ఇక్కడ కూడా సెకండ్ సారి కూడా మనకు ఈ సెటప్ అనేది ప్రాఫిట్ని అయితే ఇవ్వడం జరిగింది. థర్డ్ టైం మళ్ళీ ఒకసారి ఈ హైని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తేనే మళ్ళీ మనం ట్రేడ్ తీసుకుంటాం. సో ఇది కూడా వెళ్ళడం జరిగింది. స్టాప్ లాస్ ఇది ఉంటుంది. సో టార్గెట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. ఇక మేబీ అంటే ఇక్కడ లాస్ట్లో టైం అయిపోయింది కాబట్టి సో మనం ఇక్కడ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయము. సో ఇలా అంటే స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ను కనెక్ట్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేయండి. సో డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. సో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. స్టాప్ లాస్ హిట్ అయిన సందర్భంలో కొన్ని మనం కౌంటర్ ట్రేడ్ తీసుకుంటాం కాబట్టి సో ఆ స్టాప్ లాస్ను అంటే ఆ స్టాప్ను అంటే ఆ లాస్ను రికవర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. ఈ జోన్లో ఓపెన్ అయినప్పుడు
సో ఈ జోను ఫస్ట్ ఒకసారి డౌన్ సైడ్ బ్రేక్ చేసుకుంది, మళ్ళీ ఒకసారి అప్ సైడ్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ మనకు పుల్ బ్యాక్ అయితే రాలేదు. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే ఈ జోన్ దగ్గర డెఫినెట్గా మనకు ఆపర్చునిటీ లభించేదేమో, బట్ మనకి ఇక్కడ పుల్ బ్యాక్ అయితే రాలేదు. ఇది యాక్చువల్గా మన సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ఇది అంటే ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి సో అది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. ఇక లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది సో ఇక్కడ ఇంకొక జోన్ ఉంది. సో ఈ జోన్ దగ్గర కూడా ఒకసారి చూద్దాం. సో ఈ జోన్ అనేది మనకు ఇక్కడ ఎలాంటి రివర్సల్ క్యాండిల్ అయితే రాలేదు. యాక్చువల్లీ సప్లై జోన్గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి రివర్స్ క్యాండిల్ రాలేదు. లేటర్ పీరియడ్లో దీన్ని బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. అప్పుడు మరి ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అవుతుంది. సో వన్స్ ఇది డిమాండ్ జోన్గా యాక్ట్ అయిందంటే సో మళ్ళీ మనకు ప్రైస్ అనేది ఈ లెవెల్కు పుల్ బ్యాక్ వచ్చింది చూడండి. సో మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది. సో ఎంట్రీ పాయింట్ అనేది ఇది అవుతుంది. స్టాప్ లాస్ అనేది స్లైట్గా దీని కింద ఉంటుంది. టార్గెట్ అనేది మోర్ దెన్ 1:2 టైమ్స్ ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో అంటే మనం ఇవ్వబడిన జోన్స్లలో ఒక జోన్ ఆపర్చునిటీ ఇవ్వలేదు, ఇచ్చిన జోన్ అయితే సక్సెస్ అయితే కావడం అయితే జరిగింది. ఇక ఈ జోన్కు ప్రైస్ అయితే రీచ్ కాలేదు. మేబీ రీచ్ అయితే రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉండేదేమో. సో ఇక రేపటి రోజున చూద్దాం ఒకసారి. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే కొత్తగా ఫామ్ అయింది. సో దీన్ని ఒక్కదాన్ని కన్సిడర్ చేయండి. మేబీ ఇక్కడ మనకు వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దానికంటే ఇది సిగ్నిఫికెంట్ జోన్గా యాక్ట్ అవుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఇది రెసిస్టెన్స్గా ఫేస్ అయింది. సో ఇది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మేబీ ఇది రీటెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని ఇలానే ఉంచుదాం ఒకసారి. కాబట్టి ఈ జోన్ అయితే కన్సిడర్ చేయండి. సో అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ జోనే మనకు అంటే డిమాండ్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు జోన్స్ను కన్సిడర్ చేయండి. సో వీటిని అయితే మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది కాల్ సేల్ వచ్చేసి 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. సో కాబట్టి సో ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో పర్టికులర్గా ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో మేబీ రేపు ఎలాంటి న్యూస్ లేకపోతే కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నిన్న కూడా మనం చెప్పాము మేబీ అంటే నిన్న మనం ఏదైతే డైరెక్షన్ చెప్పామో బుల్లిష్నెస్ ఉండడానికి అని, ఈరోజు అయితే ప్రెడిక్షన్ కరెక్ట్ అయింది. మేబీ రేపు కూడా బుల్లిష్నెస్ కంటిన్యూ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది సో ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 17,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది 17,200 దగ్గర. సో ఇక్కడ కూడా సిగ్నిఫికెంట్గా ఉండడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 17,300 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ 17,300 అనే లెవెల్ మీరు చూసినట్టయితే సో చూడండి. సో ఇటు కాల్ సైడు పుట్ సైడు రెండిట్లలో ఈక్వల్ ఉన్నారు. సో 57,800 ఇక్కడ కూడా 64,000 ఉన్నారు. సో కాబట్టి ఇది మ్యాక్స్ పెయిన్ లెవెల్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరు పుట్టు షార్ట్ చేసి ఉన్నారు అండ్ అలాగే కాల్ కూడా షార్ట్ చేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ అనేది మ్యాక్స్ పెయిన్ యాక్ట్ అవుతుంది. దీనిపైన ఉంటే బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది, దీని కింద ఉంటే బెరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి 17,300 అనే లెవెల్ కీ లెవెల్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇచ్చుముగిల్లా చూస్తే మనకి ఇంకా క్లారిటీ అర్థమవుతుంటుంది. సో ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. సో బుల్లిష్ క్యాండిల్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. సో ఇది ఇక్కడ మనకు ఈ క్రాస్ ఓవర్ అనేది యాక్చువల్గా బేరిష్ క్రాస్ ఓవర్ అవుతుంది. ఇలా ఉంటే సో క్యాండిల్స్ అన్నిటివి కింద వస్తే మనకు డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో క్యాండిల్ అనేది ఎట్ ప్రజెంట్ పైన ఉంది కాబట్టి మేబీ బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ అనేది సో ఇక్కడ సో 500 దగ్గర ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17,440 వరకు వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఇక్కడ ఈ లెవెల్ను అంటే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. మేబీ ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ దీనిపైన అంటే ఈ జోన్ పైన గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోతే దీనిపైన సస్టైన్ అయితే సో మళ్ళీ బుల్లిష్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా బుల్లిష్ ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఎక్కడ వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అంటే సో
సో నెక్స్ట్ ఇక్కడ వరకు 17,750 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది నియర్లీ ఒక 400 పాయింట్స్ అటు ఇటుగా ఉన్నది కాబట్టి సో కొంచెం అంటే మనం అంటే మధ్యలో ఒక సెషన్ అనేది ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో 200 పాయింట్స్ అప్ మూవ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో 400 ప్లస్ 200 అంటే 600, 500 నుంచి 550 వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి అప్ సైడ్లో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక డౌన్ సైడ్ వచ్చేసి ఎప్పుడైతే ఈ జోన్ అనేది సో ఈ గ్యాప్ జోన్ అంటే దీని కింద ట్రేడ్ అయినా లేదా ఈ లోన్ బ్రేక్ చేసుకుంటూ వస్తే నెక్స్ట్ ఒకసారి డెఫినెట్గా ఈ లెవెల్ను మళ్ళీ ఒక్కసారి టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 17,000 అనే లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ లెవెల్ వచ్చేసి 17,250 దగ్గర ఉన్నది. 250 కింద ట్రేడ్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి 17,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. 250 పైన ట్రేడ్ అయితే అప్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇందాక చెప్పుకున్న ఈ లెవెల్ వరకు ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూస్తే ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్నెస్ కంటిన్యూ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, ఇమిడియట్ రెసిస్టెన్స్ అనేది. సో ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు అంటే మినిమం అంటే ఇక్కడ నుంచి రావడానికన్నా అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుంది. సో కాబట్టి ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుంది దాని ప్రకారం డిసిషన్ తీసుకుంటే బెటర్. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ అయ్యి డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా వస్తే ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్లో ఇక్కడ ఉంటుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ వరకు ఉండడానికి ఇక్కడ వరకు అంటే ఈ నెక్స్ట్ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇంకొక అన్ఫిల్లింగ్ గ్యాప్ జోన్ కూడా ఉండడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి సో ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఈ జోన్ ఇట్లా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని అయితే టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కానీ సో ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడ జనరల్గా సో ప్రీవియస్ డే హై అనేది ఇక్కడ సిపిఆర్ అనేది నేరోగా రావడం జరిగింది. సిపిఆర్ నేరో సిపిఆర్ వచ్చి ఇక్కడ ప్రీవియస్ డే హై R1 అనేటివి. సో ఇక్కడ ఇవి రెండు ఒకేలాగా ఉన్నాయా? 1 సెకండ్. ఇక్కడ ప్రీవియస్ డే హై R1 రెండు ఒకటే దగ్గర, ఈ రెండు ఒకటే లైన్స్. సో ఈ సందర్భంలో మనకు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పి మనం అనుకున్నాము. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ రాలేదు దీనిపైన, అంటే ఒకటే ఒక క్యాండిల్ వచ్చింది దీని హై పైన మనకైతే రాలేదు. లేటర్ పీరియడ్లో ఇది డౌన్ సైడ్ వచ్చింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయితే కావడం జరిగింది. సో మేబీ ఇది వీక్లీ పైవట్ అయితే అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. జనరల్గా యాక్చువల్గా అయితే సో ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడ తీసుకోలేదు, ఇంకొంచెం కిందికి వచ్చేసి, ఎందుకంటే ఇక్కడ వీక్లీ సిపిఆర్ ఉంది కాబట్టి సో వీక్లీ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. సో అంటే మనం ఇక్కడ ఒకవేళ ట్రేడ్ ఇనిషియేట్ చేయాల్సి వస్తే ఈ క్యాండిల్ యొక్క హై పైన ట్రేడ్ ఇనిషియేట్ చేస్తాం. సో స్టాప్ లాస్ అనేది దీనికి కొంచెం కింద ఉంటుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. సో లేదంటే దీనికి 1:2 టైమ్స్ అనేది కూడా మనం అంటే టార్గెట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. అది ఈజీగా అచీవ్ కావడం అయితే జరిగింది. సో మనం వెయిట్ చేస్తే మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే ఇక్కడ ఒక లో ఫామ్ అయింది, ఇక్కడ ఒక హై ఫామ్ అయింది. సో ఈ హై బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ఈ హై అనేది సో ఇక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేదానికంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక లో ఫామ్ అయింది కాబట్టి సో స్టాప్ లాస్ ఇక్కడ కాకుండా ఇక్కడ కూడా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ తీసుకున్నప్పుడు సో మన టార్గెట్ కూడా ఇంతే ఉంటుంది, ఫస్ట్ టార్గెట్ అనేది. సో అది ఇక్కడైతే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ అంటే 2 టైమ్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక మనకు ఎన్వేవ్ లాగా రావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది సో ఇదైనప్పుడు ఇక్కడ కూడా టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో పర్టికులర్గా ఈ టైంలో మార్కెట్ అనేది చాలా సైడ్ వేస్లో మూవ్ అవడం అయితే జరిగింది. సో నియర్లీ ఒక అంటే 2 అవర్స్ 3 అవర్స్ అనేటివి ఇక్కడ సైడ్ వేస్లో మూవ్ అవడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ 2 o'clock తర్వాత మూవ్ అయితే రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ మూవ్ కానీ ఆఫ్టర్ 2 o'clock మాత్రమే వస్తున్నవి. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. సో అంటే ఆఫ్టర్ 2 o'clock తర్వాత అంటే ఇక్కడ మన పేషెన్స్ను టెస్ట్ చేస్తున్నది. సో ప్రైస్ అనేది ఇక్కడ ఒక డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అప్ సైడ్ వచ్చింది.
సో మళ్ళీ సరే ఓకే అప్ ట్రెండ్ ఉంటుందేమో అంటే సో ఇది చాలాసేపు ఇలా 2 అవర్స్ ఇలా సైడ్ వేస్లోనే మూవ్ అవ్వడం జరిగినప్పుడు కాబట్టి సో ఇక్కడ మనకి ఎవరైతే పేషెన్స్ తోటి ఉంటారో వాళ్ళు మాత్రమే ఫైనల్గా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ సో ఇది సైడ్ వేస్లో ఉందని చెప్పి సో బుల్లిష్ అనుకున్న వాళ్ళు ఈ క్యాండిల్స్ని చూసేసి ఈ క్యాండిల్స్ బేరిష్ సమ్టైమ్స్ బుల్లిష్ ఇలా వస్తుంటే సో డెఫినెట్గా సో మనం కొంచెం ఆ ఓపిక అనేది ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా అందులో నుంచి బయటకు వస్తుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్ అనేది ఎవరైతే పేషెన్స్ తోటి ఉంటారో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. సో చూడండి లాస్ట్ మూమెంట్లో మంచి బ్రేక్అవుట్ అయితే రావడం జరిగింది. సో కాబట్టి అంటే లాస్ట్ వరకు ఉండండి. సో పర్టికులర్గా ఒక ప్యాటర్న్ మీద ట్రేడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. సో డెఫినెట్గా మీకైతే ప్రాఫిట్లో ఉంటారు. సో పర్టికులర్గా ఈ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ లేదా బ్రేక్ అండ్ రిటెస్ట్ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే. సో ఓవర్ ఏ పీరియడ్ మీరు ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇవ్వబడిన ఈ జోన్కి ప్రైస్ అయితే సో ఫస్ట్ క్యాండిల్ సపోర్ట్ తీసుకుంది, సస్టైన్ కాలేదు. సో తర్వాత డౌన్ సైడ్ రావడం జరిగింది, మళ్ళీ దీన్ని అప్ సైడ్ రావడం జరిగింది. అంటే ఒకసారి డౌన్ సైడ్ ఒకసారి అప్ సైడ్ వచ్చింది కాబట్టి సో ఈ లెవెల్ అనేది సో వ్యాలిడిటీని కోల్పోవడం అయితే జరుగుతుంది. ఇక మళ్ళీ మనకు అంటే ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్కి అయితే ప్రైస్ అయితే రీచ్ కాలేదు. సో కాబట్టి సో సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ అయితే రాలేదు. ఇక రేపటి రోజున వచ్చేసి సో ఇక్కడ ఒక జోన్ ఉంది, సో డిమాండ్ జోన్ ఉంది, దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఇది టెస్ట్ చేయడం అయితే జరిగింది ఒకసారి, మేబీ మళ్ళీ ఒకసారి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ జోన్ అయితే మార్క్ చేసుకోండి. ఇక పైన ఆల్రెడీ నిన్నటి జోన్ ఇక్కడ ఒక జోన్ ఉంది, సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది కాబట్టి వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,000 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది 38,000 దగ్గర ఉండడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒక్కరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర అయితే ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ కూడా మ్యాక్స్ పెయిన్ కూడా ఇక్కడే ఉన్నాయి 36,500 దగ్గర ఉండడం జరిగింది. సో ఇక్కడ కూడా మ్యాక్స్ పెయిన్ అనేది ఉన్నది కాబట్టి ఈ లెవెల్ను మనం కీ లెవెల్గా అయితే కన్సిడర్ చేయవచ్చు. సో 36,500 అనేది కీ లెవెల్గా కన్సిడర్ చేయవచ్చు. సో అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తే బుల్లిష్ ఉంటుంది, అది బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఆ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా ఇచ్చిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ వ్యూ మన వ్యూ. ఇక లెవెల్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఇక్కడ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది కన్వర్జన్ లైన్ అయితే ఉండడం జరిగింది. అంటే 36,957 అనేది మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే 37,000 దగ్గర మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్లో దీనిపైన ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మనకు చాలా రోజులు ఇక్కడ కన్సల్టేషన్ అయింది కాబట్టి ఈ జోన్ అనేది ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ చెప్పాలంటే సో 37,500 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. అది 37,000 పైన సస్టైన్ అయితేనే, లేదు అంటే సో మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా అలా వస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క లో కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇవాళ క్యాండిల్ యొక్క లోను కన్సిడర్ అయితే చేయండి. అవర్లీలో చూసినట్టయితే మనకు బేరిష్నెస్ షో చేస్తుంది. ప్రస్తుతానికి క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో మేబీ రేపటి రోజున ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే అంటే 37,000 బ్రేక్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ సేమ్ 37,500 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్లౌడ్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ రిజెక్షన్స్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అట్లీస్ట్
1 or 2 క్యాండిల్స్ అయినా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఓపెన్ అవుడే క్లౌడ్లో ఓపెన్ అయితే క్లౌడ్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ అయితే వెళ్తుంది, అది వేరే సినారియో. సో ప్రైస్ అనేది ఎక్కడ ఓపెన్ అవుతుందని బట్టి డిసిషన్ తీసుకుంటేనైతే బాగుంటుంది. ఇంకా ఇది అప్ సైడ్ లెవెల్. డౌన్ సైడ్లో వచ్చేసి నెక్స్ట్ టార్గెట్ ఇన్ కేస్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చినా సో ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి అంటే ఎట్ ప్రజెంట్ ఈ లెవెల్ 36,500 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ 36 వరకు మనమైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు ఈరోజు కూడా మైనస్లో ఉన్నారు, బట్ నెంబర్ అనేది చాలా తగ్గింది. అంటే రోజు 5,000, 6,000, 3,000 అలా దానికంటే ఈరోజు బిలో 1,000 అయితే సేల్ చేయడం జరిగింది, బట్ నెట్లో ఉండడం జరిగింది. అదొక విధంగా పాజిటివ్ అనుకుందాం. ఎందుకంటే సో రోజు 7,000, 5,000, 3,000 చేసేదానికంటే బిలో 1,000 చేయడం అయితే జరిగింది. ఇది ఒక విధంగా పాజిటివ్ అని చెప్పవచ్చు. సో ఇంకా ఇది కంప్లీట్గా జీరో అయ్యి ఇంకా పాజిటివ్లోకి వస్తే ఇంకా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు ఈసారి 2,823 క్రోర్స్ని డిఐలు బై చేయడం అయితే జరిగింది. సో ఇది కూడా మంచి పరిణామం అని చెప్పవచ్చు. మేబీ ఇక్కడ నుంచి బౌన్స్ అంటే వెనుకకు అంటే ముందుకు పాజిటివ్ వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ డాటాను అయితే ఒకసారి మీరు చూడండి. ఇంకా ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.